హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మామూలుగా సంవత్సరానికి పెట్టుకునే నిల్వ మామిడికాయ చట్నీ ఎలా తయారు చేయాలో మేము ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాము. మొదటిసారిగా నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఈసారి మేము ప్రతిసారి కర్నూలు మామిడికాయలు తీసుకొస్తాము, కానీ ఈసారి మాత్రం కొల్లాపూర్ నుంచి తీసుకొచ్చామండి. అవి ఈ కాయలు వచ్చేసి నూగుచోటు కాయలు అంటారు. ఈ కాయలతోటే ఈసారి మామిడికాయ చట్నీ పెట్టాము. వీటిని ఫస్ట్ పైన జీడి అంతా పోయేటట్టుగా ఒక 1 అవర్ వరకు బాగా వాటర్లో వేసి నానబెట్టాలండి. తర్వాత శుభ్రంగా పైన ఉన్న ఆ జీడి ఏదైనా ఉన్నా కొంచెం తడిగా ఉన్న ముక్కలు మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకు సంవత్సరం వరకు ఉండాలి కాబట్టి ఇలా సన్నగా ముక్కలు మన ఇష్టం ఉన్న సైజులో ముక్కలు అనేది కట్ చేయించుకోవచ్చు. మామూలుగా అయితే ఇది మార్కెట్లోనే కొట్టిపిస్తారు పీసెస్, కాకపోతే మేము ఇంట్లో కొట్టిపించాము. స్కూల్ లేట్ ఓపెన్ అవ్వడం వల్ల మా అమ్మని కూడా చట్నీ పెట్టిన రోజే ఉన్నాడండి, తను కూడా హెల్ప్ చేశాడు. ఇప్పుడు మనకి ఈ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ క్లియర్గా చూద్దాము. మేము ఇక్కడ 7 to 8 kgs వరకు మామిడికాయలు అనేది తీసుకున్నాము. ఈ మామిడికాయలు అలా ఇవన్నీ సన్నగా తరుక్కొని ఏమైనా జీడి అలాంటిది ఏది లేకుండా చూసుకొని ముక్కలు మాత్రం తడి లేకుండా చూసుకోండి. ఇక్కడ మేము వచ్చేసి ఈసారి ప్రతిసారి ఎండు మిరపకాయలు తెప్పించి కొట్టించి మరీ వేసుకుంటాము. ఈసారి 3 మ్యాంగో కారం అనేది తీసుకున్నామండి. ఇదైనా పర్లేదు, బాగానే ఉంది. 3 మ్యాంగో మంచి కంపెనీ తీసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి 700 వరకు ఉంటుందండి. 7 to 800 వరకు కేజీ ఉంటుంది. ఇక 1 kg అది తీసుకున్నాము. అలాగే కారం తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఎంఎస్టీ, ఇది సపరేట్గా పికిల్స్ కోసమే ఈ ఉప్పు ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుందండి, మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా కేజీ తీసుకున్నాము. 1 kg కారంకి 1 kg ఉప్పు అయితే పడుతుంది. తర్వాత అలాగే 1/2 kg వరకు మనం ఆవు పొడి అనేది వేసుకోవాలండి. ఆవాలు గ్రైండర్కి వేసి వాటిని జల్లించుకొని పెట్టేసుకోవాలి. ఇది కూడా రెడీ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా మనం 1/4 kg వరకు తీసుకోవాలండి. మీరు ఒకవేళ మామిడికాయ చట్నీలో ఎక్కువ వెల్లుల్లి తినేవాళ్ళనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 3 hours వరకు శనగలు అలాగే కొద్దిగా మెంతులు అనేది నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నూనె వచ్చేసి పల్లి నూనె తీసుకోవాలి, మన సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పల్లి నూనె అయితే బాగుంటుంది టేస్ట్ అనేది చట్నీకి. ఇక్కడ వచ్చేసి నూనె 2 liters వరకు తీసుకున్నామండి. కాకపోతే చట్నీకి 1.5 liter వరకు వేసాము. మిగతాది మనం రైస్లో కానీ వేసుకోవడానికి పక్కకు పెట్టేసాము. ఇందులో వచ్చేసి బాగా నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి మొత్తం నూనె వేడిన తర్వాత స్టాప్ చేసేసి స్టవ్ అనేది, తర్వాత ఇవి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఒక పెద్ద టబ్బు లేకపోతే గిన్నె ఏదైనా తీసుకొని మనం కొలత తీసుకున్నాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే కేజీస్ ప్రకారం చెప్పాను కదా, ఇదైతే మామూలుగా సేర్ల ప్రకారం అయితే 2 సేర్లు ఉన్నాయండి. 2 సేర్లకి కొంచెం తక్కువ ఉంది కారము. మీరు కేజీ లెక్క ప్రకారం తీసుకుంటేనే మీకు క్వాంటిటీ అనేది చక్కగా అర్థమవుతుంది. మామూలుగా కారం అయితే కొద్దిగా మనం పట్టించిన కారం కంటే కొంచెం ఇది బరకగా ఉంటుందండి, స్మూత్గా అయితే ఉండదు. మామూలుగా అయితే ఇప్పుడు టేస్ట్ చేసాము, సేమ్ దానిలాగానే ఉందండి. మామూలుగా మనం ఎండుమిరపకాయలతో కారం కొట్టించిన కారం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది ఇది కూడా అలాగే ఉందండి. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మామూలుగా ప్యాకెట్ కారం అంటుంటాం కదా, కాదండి, ఇది 3 మ్యాంగోస్ కంపెనీది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఈ టబ్ తీసుకొని, ఈ టబ్ కూడా కొంచెం వాటర్ అనేది ఏది లేకుండా చూసుకొని ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. ముందుగా కారం వేసుకున్నాం కదా, 2 సేర్ల వరకు కారం, అలాగే ఉప్పు కూడా. ఇది చాలా స్మూత్గా ఉందండి. ఎంఎస్టీ కంపెనీది అయితే బాగుంది, ఇది చాలా బాగుంది. మామూలుగా అయితే కొంచెం నూనె తీసుకొని దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసి వాడుతుంటాము, కాకపోతే ఇది డైరెక్ట్గానే యూజ్ చేసామండి. ఇది అక్కడ అత్తమ్మ కొలతలు చెప్తుంటే మా వారి దీన్ని ప్రాసెస్ అనేది అంతా కరెక్ట్గా కొలత ప్రకారం వేస్తున్నారు. ఉప్పు చెప్పాను కదా, 2 సేర్ల వరకు తీసుకోవాలి. కాకపోతే కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కరెక్ట్గా మామిడికాయ చట్నీకి కారం ఉప్పు అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుందంటే మనం కలుపుకున్న సోయి అనేది మనం అన్నంలో కలుపుకుంటే కొంచెం ఉప్పగా ఉంటే మనకి మామిడికాయ చట్నీకి ఫైనల్గా టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది. ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత ఇందులో మనకి ఆవు పొడి అనేది వేసుకోవాలి. ఆవు పొడి కూడా మిక్సీ పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అలాగే జల్లించుకొని వేసుకోవాలండి. ఇది ఒక 1/2 సేర్ వరకు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అలాగే వెల్లుల్లి, ఇది 1/4 kg వరకు వెల్లుల్లి తీసుకున్నాము. ఇంకా కొంతమంది కావాలంటే ఇందులో జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకుంటారు, కాకపోతే మేము ఇక్కడ వేయలేదు.
వీటన్నింటిని మొదటిగా కలుపుకోవాలండి. చివరిగా వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగలు అలాగే మెంతుల్ని నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మీరు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంట్రెస్ట్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా వాటర్ అనేది ఏది లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం సంవత్సరం వరకు నిల్వ పెట్టుకునే చట్నీ కొంచెం జాగ్రత్తగానే పాటించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటి ఫస్ట్ నూనె వేయక ముందే ఈ సోగి అంతా మనం ఈ పొళ్ళంతా కలిపేసుకోవాలండి. చక్కగా ఉప్పు కారం అవన్నీ ఈక్వల్గా కలుపుకోవాలి. మామూలుగా అడ్వర్టైజెస్లో చూపిస్తుంటారు కదా, అంతా ఒకటేసారి వేసి, అలా కాకుండా ఇలా మేము చేసే పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్కడైనా ఉప్పు రవ్వలు ఉంటే కూడా చక్కగా చేత్తో అనేసి తీసేసుకుంటే, నలిపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినంబడే అది తొందరగా కరగదు కాబట్టి, అలాగే ఉంటలు లేకుండా చక్కగా చేత్తో ఏమైనా ఉంటలు ఉంటే కలిపేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మనం నూనె మాత్రం చాలా చల్లగా కావాలండి. ఎంత చల్లగా అంటే అంత చల్లగా కావాలి. నూనె వేడిగా ఉంటే మాత్రం మీరు ఈ ప్రాసెస్ అనేది చేయొద్దు. ఇప్పుడు మనం ఒక హాఫ్ లీటర్ వరకు పక్కకు పెట్టేసుకున్నాము. మిగతా ఆయిల్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అందులో ఆవాలు జీలకర్ర కొంచెం పావు కేజీ పడుతుందండి. 2 కలిపి హాఫ్ కేజీ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఈ సోగి అనేది కలుపుకోవాలండి. మొత్తం పర్ఫెక్ట్గా కారం ఉప్పు అన్ని ఆయిల్లో మొత్తం మిక్స్ అవ్వాలి. ఎందుకంటే తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసినప్పుడు అది కలవకుండా ఉంటుంది కాబట్టి, ఇలా కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా తీసుకొని ముక్కలకి అనేది పట్టేస్తే మామిడికాయ చట్నీ చివరి వరకు కూడా మొత్తం కరెక్ట్గా ఈవెన్గా పచ్చలకి ఈ కారం ఉప్పు అనేది చక్కగా పడుతుంది. ఒకేసారి మొత్తం వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోండి. మళ్ళీ ఒక 1 డే అయిన తర్వాత మనకి మామిడికాయ ముక్కల్లో ఉండే వాటర్ అనేది ఇందులో వచ్చేసి మొత్తం నూనె అనేది పైకి తేలుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా అన్ని పచ్చల్ని కొంచెంగా వేసుకోవాలండి. మామూలుగా అయితే ఇది ఓన్లీ ఆవకాయ చట్నీ. ఇందులో అల్లం చట్నీ ఆల్రెడీ మా వీడియోలో ఫస్ట్ వీడియో మాది మామిడికాయ చట్నీ అండి. అల్లం చట్నీ పెట్టింది అత్తమ్మ. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. అల్లం చట్నీ ఇందులో, అలాగే మామిడికాయ ఉడకబెట్టిన చట్నీ కూడా మా ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అది కూడా చూసేసేయండి. ఇదైతే మామూలుగా సంవత్సరం వరకు నిల్వ అయితే ఉంటుంది. అల్లం చట్నీ కానీ అలాగే ఉడకబెట్టిన మామిడికాయ చట్నీ మాత్రం అంతగా ఉండదండి. మహా అంటే 3 months వరకు వస్తుంది. ఇంకా మీరు చిన్న టిప్ ఏంటంటే, ఈ మామిడికాయ చట్నీ సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోండి. మళ్ళీ మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఒక 1 hour ముందు అలా 2 hours ముందు మీరు బయట పెట్టేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి వచ్చేసి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సంవత్సరం వరకు నిల్వ ఉండాలంటే కారం అనేది నల్లగా అవ్వకుండా, మామిడికాయ చట్నీ నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మామూలుగా కొంతవరకు ఇష్టం లేని వాళ్ళు ఆఫ్ అలాగే పెట్టేసుకుని ఆఫ్ బయట పెట్టేసుకుంటే మీరు అది కంప్లీట్ అయ్యే వరకు ఈ చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నింటినీ కొద్దిగా వేసేసి కలిపేసుకోవాలండి. ఒకేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కలుపుకున్నామంటే చేతికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అలాగే చట్నీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా కలవడానికి ఆస్కారం ఉంటుంది. చూసారు కదండి, ఇలా మొత్తం చట్నీ అంతా కలిపేసుకోవాలి. మామూలుగా చిన్నప్పటి నుంచి చూసేదే చట్నీ తర్వాత మనం టబ్లో వేసేసి అన్నం వేసి కలుపుకుంటాము. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఖచ్చితంగా ఇదంతా జార్లోకి కానీ ఏదైనా జాడీలోకి పెట్టేసుకొని ఆ టబ్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి మామిడికాయ చట్నీ పెట్టిన వాళ్ళందరూ ఈ ప్రాసెస్ ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.